హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న అమర్ సింగ్ చమ్కీలా, స్టారింగ్ పరిణితి చోప్రా, డైరెక్టెడ్ బై ఇమితాజ్ అలీ. ఈ మూవీ జోనర్ వచ్చేసి బయోపిక్. పంజాబ్లో 1980లో ఫేమస్ అయిన చమ్కీలా అనే సింగర్ అండ్ అతని వైఫ్ అయిన అమర్ జ్యోతిని ఒక పబ్లిక్ ఈవెంట్లో అయితే చంపేస్తారు. సో చమ్కీలా చైల్డ్హుడ్ ఏంటి అండ్ అతను ఎవరు చంపారు అనే దానిపైన ఈ మూవీ అంతా కూడా ఉంటుంది. సో బయోపిక్ అంటే మనం జస్ట్ వాళ్ళ బ్యాక్ స్టోరీ అండ్ వాళ్ళ లైఫ్లో వచ్చిన ఆపర్చునిటీస్ని ఎలా వాడుకున్నారు అండ్ ఎదురైన ఛాలెంజెస్ ఏంటి వాటి మీద ఉంటుంది. సో బయోపిక్సే కాకుండా కొంచెం రియల్ లైఫ్ ఇన్సిడెంట్ డాక్యుమెంటరీ బేస్డ్ మూవీస్ ఆర్ సిరీస్ కనుక మీకు నచ్చి ఉంటే నెట్ఫ్లిక్స్లో ఇలాంటికి సంబంధించిన మూవీస్ చాలానే ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఇంద్రాణి స్టోరీ కానివ్వండి అండ్ కేరళ రియల్ లైఫ్ స్టోరీకి సంబంధించిన కరీ అండ్ సైనైడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన చుట్టూ జరిగే స్టోరీసే. సో వాటి గురించి మీకు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే అవి కూడా చాలా బాగా ఉంటాయి. వాటి గురించి రివ్యూ కూడా ఇచ్చాను నేను. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ నేను ముందుగా చెప్పినట్టు 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట. అండ్ అతని లైఫ్లో బ్యాక్ స్టోరీ గురించి అవన్నీ మూవీలో ఎలాగైనా చెప్తారు. కాకపోతే మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు. నేను మామూలుగా వికీపీడియాలోకి వెళ్ళి తెలుసుకుంది ఏంటంటే 1988 మార్చ్ 8 రోజు ఆఫ్టర్నూన్ 2 PM అతని వైఫ్ మెహసంపూర్ అనే విలేజ్ లో జరుగుతున్న ఒక పబ్లిక్ ఈవెంట్ కి అయితే వెళ్తారు. అండ్ అక్కడ మోటార్ సైకిల్స్ మీద కొంతమంది వచ్చి షూట్అవుట్ అయితే చేస్తారు. అండ్ తర్వాత ఎవరు చంపారు అండ్ కేసు కూడా అసలు సాల్వ్ కాలేదు. కాకపోతే అతని ఫ్రెండ్ అయిన స్వర్ణ సివియా అనే పర్సన్ ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ పర్సనల్ గా చేస్తున్నాడు. అండ్ ఇందులో సిక్ మిలిటెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అతని ఒపీనియన్. ఎందుకు వాళ్ళే స్పెసిఫిక్గా చంపారంటే ఒకరోజు పలానా డిస్కషన్ అయితే వాళ్ళతో జరిగిందంట. లైక్ చమ్కీలా అండ్ అతని ఫ్రెండ్ కలిసి సాంగ్ థీమ్స్ని చేంజ్ చేయడం కోసం వాళ్ళతో ఏదో డిస్కషన్ జరిగింది. అక్కడ గొడవ డిస్ప్యూట్ అవ్వడం కానివ్వండి, అందులో నుంచి వచ్చిన రివెంజ్ అనుకుంటున్నారు. కాకపోతే ఇదంతా గూగుల్లో ఉన్న స్టోరీ మాత్రమే. సో ప్రెసెంట్ ఏం చెప్పారు అండ్ నేను చెప్పేది నిజంగా జరిగిందా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి మూవీస్లో రెండు విషయాలకైతే జస్టిస్ ఇవ్వాలి. ఒకటి, బయోపిక్ తీసే పర్సన్ని రీక్రియేట్ చేయగలగాలి. రెండోది, ఆ బయోపిక్లో ఉండే సస్పెన్స్ వెనకాల ఉన్న నిజాన్ని బయటపెట్టాలి. సో ఫస్ట్ విషయం అయితే మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో చాలా క్యారెక్టర్స్ రిజంబుల్ చేస్తారు. బట్ సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఆ సస్పెన్స్ ఏదైతే ఉంటుందో అది స్టిల్ అన్డిస్కవరీగానే వదిలేస్తారు క్లైమాక్స్ వచ్చేసరికి. కాకపోతే ఇంకా మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్లో ఇలా అందరి పర్సెప్షన్ ఏంటి అండ్ మనందరికి తెలిసిన స్టోరీని వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్స్ని కలిపి ఈ మూవీస్ అయితే మనకి ప్రజెంట్ చేస్తారు. సో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది ఇంచుమించు. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి మంచి బయోపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా కూడా జరిగింది అనేది చాలా మందికి ఆ నిజం తెలియాలి. ఒకవేళ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.